యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఐ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ అని చెప్పి ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ భారతదేశం అంట. భారతదేశంలో 146.39 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారతదేశంలో ఉన్నారనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం చైనా జనాభా 141 కోట్లు మాత్రమే. భారతదేశ జనాభా 146 కోట్లు అనమాట. దీని ప్రకారం వచ్చే 10-20 సంవత్సరాల్లో భారతదేశంలో 170 కోట్ల జనాభాకి వెళ్తుందంట. ఇంకా జనాభా బాగా పెరిగి 170 క్రోర్స్ అయిందంట. 170 క్రోర్స్ అయ్యాక అప్పుడు పాపులేషన్ తగ్గిపోవడం స్టార్ట్ అవుద్ది, జనాభా తగ్గడం స్టార్ట్ అవుద్ది. అంటే వచ్చే 40 సంవత్సరాలకు మనం చూస్తే భారతదేశంలో జనాభా వచ్చే 20 సంవత్సరాల్లో 170 కోట్లకి వెళ్ళి ఆ తర్వాత గణనీయంగా జనాభా తగ్గిద్దంట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే భారతదేశంలో టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గింది. రీప్లేస్మెంట్ లెవెల్ జనరల్గా 2.1 ఉండాల్సింది ఇప్పుడు 1.9 ఉంది అని చెప్తున్నారనమాట. మనకు తెలుసు ఇక్కడ టీఎఫ్ఆర్ అంటే ఒక మహిళ తన రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లల్ని కంటుంది అనే దాని మీద. భారతదేశంలో టీఎఫ్ఆర్ 1.9 ఉంది. యావరేజ్గా రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 ఉండాలన్నమాట.